రామ్నాథ్ గారు, ఈ అబద్ధాలతో అసత్య ప్రచారాలతో నిత్యం వైఎస్ఆర్సీపీ పైన ఒక దాడి జరుగుతోంది. నిజం చెప్పాలంటే ఆ దాడి ఎప్పటి నుంచి అంటే ఎన్నికలకు ముందు జరిగింది, ఎన్నికల తరువాత జరుగుతోంది. అసలు ఈ దాడి వల్ల వైఎస్ఆర్సీపీకి జరిగిన నష్టం ఎంత? దీని నుంచి అసలు బయటపడుతుందా? ఈశ్వర్ గారు, మీకు వెంకటరెడ్డి గారికి నమస్కారం. ఈరోజు ఆ ఇన్సిడెంట్ చూస్తే ఇప్పుడు న్యాయస్థానాలు కూడా స్పందించాలి. ఎందుకంటే న్యాయస్థానాల పనిని పోలీసులే చేసేస్తూ ఉన్నారు. సరే, అతను నేరం చేశాడా ఏంటనే తర్వాత అయితే చట్టాన్ని అయితే పోలీసులే చేతుల్లోకి తీసుకున్నారని అర్థమవుతుంది. సాధారణంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కూడా ఒక వ్యక్తి అక్యూజ్డ్ గా ఒక నేరానికి పాల్పడ్డారని అనుమానం ఉన్నప్పుడు అది నిరూపితం కాకముందు అతడు ఒప్పుకోకపోతే బహిరంగంగా మీడియా ముందు కూడా ప్రవేశపెట్టడానికి లేదు. పెట్టాల్సి వచ్చినా కూడా ముసుగు కూడా వేయాల్సి ఉంటుంది. అలాంటిది నడి రోడ్డు మీద కొట్టారనేది క్లియర్ గా అర్థమవుతుంది. మరి లేకుంటే అతనికి ఏమన్నా ఫిజికల్ గా ఛాలెంజెస్ ఉన్నాయా, లేకుంటే అలా ఎందుకు నడుస్తారని అంటే కొట్టారనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళే చాలా సగర్వంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో చెప్పుకుంటూ ఉన్నారు. వీళ్ళు ఎందుకు ఈ పని చేస్తూ ఉన్నారు అంటే, ఇప్పుడు అతనేమి రౌడీ షీటర్ కాదు, రెగ్యులర్ గా ఇదే నేరాలకు పదే పదే పాల్పడుతున్న వ్యక్తి కూడా కాదు. అతడు ఒక మెకానిక్ పని చేసుకునే దళితుడు, చిన్న గ్రామంలో దళిత యువకుడు. వాళ్ళ నాన్న అదే గ్రామంలో చెత్త ఊడ్చి ఏదో 4 డబ్బులు సంపాదించుకుంటూ ఫ్యామిలీని పోషించుకునేవాళ్ళు. వీళ్ళు ఆ ఊర్లో ఏ కార్యక్రమం జరిగినా, చిన్న గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా, ఏ పార్టీ వాళ్ళు జరిపినా కూడా వెళ్తూ ఉంటారు. ఇతను జనసేన పార్టీ వ్యక్తి అన్నది క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకోటి ఏంటి, అతను సోషల్ మీడియాలో కూడా మొత్తం పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు జనసేన కండువాతోనే ఉన్నాయి. ఆ ఫోటోలు నిన్ననో మొన్న అప్లోడ్ చేసినవి కాదు కదా, ఎన్నో రోజుల నుండి అప్లోడ్ చేసినవి. అంటే ఇతను క్లియర్ గా జనసేన పార్టీ వ్యక్తి అన్నది అర్థమవుతుంది. ఇక్కడ ఏమైపోయింది, అతడు ఏదో జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా అదే రోజు అక్కడ గొడవ జరగడంతో వాళ్ళ వదినారే అంటూ చెప్తూ ఉన్నారు. ఇదివరకే ఫ్యామిలీ మీద గొడవ ఉండడంతో వీళ్ళ నాన్నగారు నా మీద తిడుతూ ఉండడంతో వెళ్ళి తోశారని చెప్తున్నారు. తోయడం కూడా తప్పే, దాంట్లో అనుమానం ఏం లేదు. కానీ ఆ ఘటనకు ఇంత సీరియస్ గా పోలీసులు ఎందుకు రియాక్ట్ అయ్యారు? సాధారణంగా అయితే రియాక్ట్ కాదు, మరి అరెస్ట్ చేసేవాళ్ళు, కేసు పెట్టేవాళ్ళు. కానీ కొట్టి కదిరిలో పట్టణంలో నడు రోడ్డు మీద ఇలా ఊరేగించారు అంటే దీని వెనక మోటివ్ ఏంటి? ఆ జనసేన పార్టీ ఎంపీటీసీనే చెప్తున్నారు, నారా లోకేష్ గారు ఇన్వాల్వ్ అయ్యారు. పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇది హిందీ పరిధిలో ఎవరి పరిధిలో లేకుండా పోయింది. మొత్తం 10 కుటుంబాలు ఉంటే దళిత కుటుంబాలు, వాళ్ళందరూ కూడా ఏదో పోలీసులు హెచ్చరించి పంపిస్తారనుకుంటే ఇది ఇంత దూరం వెళ్ళిపోయింది, అతన్ని మనం కాపాడాలి అని ఈవెన్ ఆ కేసు పెట్టిన కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు ప్రయత్నాలు చేస్తే చివరకు పోలీసులు అందరూ కూడా మా పరిధిలో లేదు, చాలా దూరం వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. అంటే ఏంటి, నారా లోకేష్ గారు ఇన్వాల్వ్ అయ్యారని జనసేన పార్టీ ఎంపీటీసీనే స్వయంగా చెప్తున్నారు. దానివల్లే ఇంత దూరం వెళ్ళిందని. ఎందుకు ఈ పని చేస్తూ ఉన్నారంటే వైఎస్ఆర్సీపీని 2 విధాలుగా వీళ్ళు బెదరగొట్టాలి అనుకుంటున్నారు. ఎవరైనా సరే వైసీపీలో ఇటీవల గ్రామాల్లో పెద్ద ఎత్తున ఊపు ఉందన్నది కరెక్ట్ గా అర్థమవుతోంది. మన జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా చాలా ఓపెన్ అయ్యి చిన్న చేశారు. దీంతో ఇగో ఎప్పుడైనా కానీ మీరు జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాల్లో, వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటే వీళ్ళ ట్రీట్మెంట్ ఉంటుంది చూడండి అని చెప్పి బెదరగొట్టడానికి ఒక ప్లాన్ చేశారు. సహజంగానే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఈ స్థాయిలో కొట్టి అవమానకరంగా నడు రోడ్డు మీద ఊరేగిస్తే తప్పనిసరిగా వైసీపీ వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అప్పుడు మళ్ళీ ఇంకో ప్రచారం చేయొచ్చు, చూసారా వైసీపీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మహిళలంటే వీళ్ళకి గౌరవం లేదు, ఒక గర్భిణీ స్త్రీని కొడితే మళ్ళా అతన్ని ఏం చేసుకొస్తున్నారు అని ఒక ప్రచారం చేయాలి అనుకున్నారు. కానీ అన్ని సార్లు కాలం అనేది సహకరించదు. తెలిసిపోయింది ఇదని జనసేన పార్టీ నాయకుడు అని. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పదే పదే యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అంటూ ఉంటే ఇది ఎంత చెడు ప్రాక్టీస్ అన్నది స్వయంగా ఈరోజు ఆయన కళ్ళ ముందు జనసేన పార్టీ కార్యకర్తకే జరిగింది. కరెక్ట్. బంగ్లాదేశ్ ను ప్రపంచం మొత్తం ఊస్తోంది. ఏంద్రా అట్లా రోడ్డు మీదకి వచ్చి అంత అల్లరి చేయడం ఏంటి, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఏంటి? ఇప్పుడు మనం కూడా కోర్టులు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, పోలీసులు కొట్టకపోతే లా అండ్ ఆర్డర్ ఎలా కంట్రోల్లో ఉంటుంది అనే స్థాయికి ప్రభుత్వాధినేతలు వెళ్ళిపోయిన తర్వాత ఇక బంగ్లాదేశ్ కి మనకి తేడా ఏముంటుంది? కరెక్ట్. రాజ్యాంగాన్ని రచించిన వాళ్ళు అంత అమాయకంగా ఏం వాళ్ళు పెట్టలేదు. ఎవరికి ఎంతవరకు అధికారాలు ఇవ్వాలి, పోలీసులకే శిక్షలు వేసే పరిస్థితి విధిస్తే ఏమవుతుందన్నది తెలుసు. కాబట్టి మీరు జస్ట్ దర్యాప్తు చేసి నిజాలతో ఛార్జ్ షీట్ తీసుకురండి, అది నిజమో కాదో కోర్టులు తేలుస్తాయి 2 పక్షాల వాదనలు విన్న తర్వాత అనే ఒక సిస్టమ్ పెట్టారు. కానీ ఇక్కడ ఏమైపోయింది, వాళ్ళే తీర్పిచ్చేశారు, వాళ్ళే శిక్షణ అమలు చేసేసారు పోలీసులు. అతనికి భవిష్యత్తు ఎంత డ్యామేజ్. ఇప్పుడు అతను చేసింది కరెక్ట్ అని ఎవడు అనడం లేదు, కానీ ఈ స్థాయిలో ఎందుకు వెళ్తూ ఉన్నారు అన్నది ఇప్పుడు ప్రశ్న. పైగా సరే లా అండ్ ఆర్డర్ మేము కంట్రోల్ చేయాలి, మహిళల జోలికి వస్తే తాట తీస్తాం, తోలు తీస్తాం అంటున్నారు. ఇంతకంటే సీరియస్ అంశాలు జరిగాయి కదా. ముచ్చుమరిలో ఒక బాలికని తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇచ్చేసేసి ఆమె డెడ్ బాడీ కూడా దొరకకుండా ముక్కలుగా నరికి నదిలో వేశారు.
మరి వాళ్ళని కూడా ఆ రోజు ఇలాగే ఊరేగించారా? ఎవరిని జనసేన ఊరేగించలేదు. పార్టీకి సంబంధించిన ఒక మహిళా నాయకురాలే నా ప్రైవేట్ వీడియోల కోసం ఒక పెద్ద స్కెచ్ చేశారు. ఆ ప్రయత్నంలో ఒక డ్రైవరే చనిపోయాడు, హత్యకు గురయ్యాడు. అవును. అంత జరిగితే ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు స్పందించారా? ఉమ్, యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఎక్కడన్నా ఇచ్చారా? ఒక యుగేంద్ర ఏదో ఒక ఆయన ఆ. మచిలీపట్నంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ మీద 100 మంది వెళ్ళి డైరెక్ట్ గా ఇంటి మీద పడి కొట్టేసి కాళ్ళు పట్టించుకున్నారు. కరెక్ట్. మరి అప్పుడు ఏమన్నా పోలీసు వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఏమి తీసుకోలేదు. వీళ్ళంతా ఎందుకు చేస్తూ ఉన్నారు ఏంటంటే వైఎస్ఆర్సీపీని ఒక ముద్ర వేసేయాలి వైసీపీ మీద, ఉమ్, ఇంకో వైసీపీ వాళ్ళంతా ఇలాగే ఉంటారు అని ఒకటి చెప్పే ప్రయత్నంలో భాగంగానే వీళ్ళు చేస్తూ ఉన్నారన్నది అయితే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ చాలా దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏంటంటే ఒక మీడియా ఒక అధికార పార్టీ పోలీసులు అంత కుమ్మక్కైతే ఎలాంటి పరిస్థితులు సృష్టించవచ్చు అన్నదానికి ఇది ఒక ఎగ్జాంపుల్. రైట్. ఇందులో ఇతను జనసేన పార్టీ కార్యకర్త అన్న విషయము ఈ రోజు ఏ పత్రికలు అయితే వైఎస్ఆర్సీపీ వ్యక్తి ఇతనని రాశారో ఆ పత్రికలకు సంబంధించిన రిపోర్టర్లకు తెలియకుండా ఏమి ఉండదు ఈశ్వర్ గారు, తెలుసు. కానీ ఉమ్, ఆ 2 పత్రికల్లో ప్రధానంగా మొదటి పేజీలోనే ఇతను వైసీపీ కార్యకర్త అని వేశారు. అంటే ఏంటిది అంటే రిపోర్టర్లని వ్యవస్థను కూడా తెలుగుదేశం పార్టీకి మీడియా సంస్థలు ఏమన్నా అద్దెకిచ్చాయా? ఉమ్, ఏం చేయగలుగుతారు రిపోర్టర్లు కూడా? వాస్తవం అందరికీ తెలిసి కూడా రాశారు. అవును. అంటే ఇది ఎగ్జాంపుల్. మొత్తం చట్టాన్ని చేతుల్లోనికి తీసుకోవడాన్ని, పోలీసులు కొట్టినా తప్పు కాదు అన్న విధానాన్ని సమాజం ఎంకరేజ్ చేస్తూ పోతే ఇగో ఇలాంటివి జరుగుతాయి. అతను జనసేన పార్టీ కార్యకర్త. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెప్తారు?